సాధ్యమైనంత వరకు మామూలు మనుషులు పెద్ద తప్పును కూడా చిన్న తప్పులా చూస్తారు. అదే జ్ఞానుల విషయానికి వస్తే చీమ తలకాయని కూడా ఏనుగు తలకాయలాగా చూడడం జరుగుతుంది. అదే విషయంగా నేను మామూలుగా ఇంట్లో సామాన్లు కడుగుతూ ఉన్నప్పుడు ఒకసారి గిన్నె గీసుకుని చేతికి రక్తం వచ్చింది. ఆ విషయం గుర్తొచ్చింది. అప్పుడు అనుకున్నాను, వాళ్ళు ఎంత శ్రద్ధాభక్తితో చేయకపోతే ఈ భూమి మీద ఉన్న అందరూ సామాన్లు వాడుతూ ఉంటారు. వాటిని కడుగుతున్నప్పుడు కానీ వాడుతున్నప్పుడు కానీ చేతులు కోసుకుంటే ఆ వస్తువులు వెంటనే తిరిగి ఇచ్చేస్తారు, వాడటం మానేస్తారు. అంటే చాలా చిన్న విషయమే. అంత పెద్ద గిన్నెకి ఒక మూల కోసుకునేసరికి మనకు ఆ పాత్ర పనికి రాకుండా పోతుంది. ఒక మనిషి జీవితంలో కూడా చిన్న అవగుణం, అవలక్షణం, అలవాటుగానే ఉన్న ఆ మనిషి కూడా ఎందుకు పనికి రాకుండా పోతాడు. జ్ఞాని ఎందుకు ఇలా ఆలోచిస్తారు అంటారా అనే విషయం నాకు ఆ నిమిషం అర్థమైంది. సునిశ్చితంగా పరిశీలించడం ప్రతిదాన్ని. మనకి పోయే లోపు చేసే పనేమున్నది? తెల్లారి లెగిసి వండుకోవడం, తినటం, పడుకోవడం, మళ్ళీ ఇది పని తెల్లారి చేయటం. ఈ మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళని తిట్టుకోవడం, చేసుకోవడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం, అనవసరమైన విషయాలు గ్యాదర్ చేయడం తప్ప. ప్రశాంతంగా జీవించాలంటే కొన్ని వదిలేసుకోవాలి. వదిలేయడానికి కూడా కొన్ని పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన వల్ల ఉపయోగం లేదు అనుకోవడానికి ఏమీ లేదు ఈ సృష్టిలో. సామాన్లు తయారు చేసేవాళ్ళు కూడా చాలా నిశితంగా చేస్తేనే మనం వాడగలం.